ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 39వ రోజు పారాయణం. ఈరోజు మనం వ్యాసుల వారి కథ గురించి తెలుసుకుందాం, జీవితం గురించి. నిన్నటి రోజున వ్యాసుల వారి జననం తెలుసుకున్నాం. అలా పుడుతూనే తపోభూములకు తరలిపోయిన ఆ మహనీయుడు అనంతరాన ఏం చేశాడు అని అడిగారు ఋషులు. తపస్సు చేశాడు. సూతుడు చెబుతున్నాడు. ఆ తపస్సిద్ధి విషయంలోనే బ్రహ్మచే నియమితుడై వేదగుచ్ఛాన్ని 4 వేదాలుగా విభజించాడు. మరుగున పడిపోతున్న మహత్తర విషయాలన్నింటినీ క్రోడీకరించి పురాణాలుగా వ్రాయసాగాడు. ఆ రోజుల్లోనే ఆయనకు పిల్లల మీదకి మనసు పోయింది. అరణి మధిస్తూ ఘృతాచి అనే అప్సరసను చూసి చెల్లించాడు. ఋషికి భయపడి ఆమె చిలుక రూపం ధరించింది. చిలుకలాంటి ఆ చిలక గురించిన ఆలోచనలో మదిస్తున్న అరణిలోనే స్ఖలించిన వీర్యాన్ని చిలికేశాడు. మరింత మదించాడు. అందులోంచి అగ్నికి బదులు అగ్ని సమతేజో విరాజమానుడైన బిడ్డ జన్మించాడు. బ్రహ్మాదుల ఆ బిడ్డపై పుష్పవృష్టిని కురిపించారు. బ్రహ్మ స్వయంగా దిగివచ్చాడు. దర్భాసన, కృష్ణాజిన, మౌంజీదండ, కమండలాలను ఆ బాలుడికి బహుకరించాడు. శుక సౌందర్య మనన వేల స్ఖలిత వీర సంజాతుడైన ఆ బాలుడికి శుకుడు అని పేరు పెట్టారు. ఓ పుణ్యాత్ములారా, ఆ గర్భయోగి అఖిల లోకారాధ్యుడు అయిన శ్రీ శుకయోగీంద్రుడని దివ్య అవతార ఘట్ట శ్రవణంతో ఈ పుణ్యాలు ద్విగుణీకృతమయ్యాయి. ఆయనను తలుచుకోవడం వల్ల, మీకు తెలియచేయడం వలన నా పుణ్యాలు కూడా పంటకు వచ్చాయి. శుక మహర్షి గురించి చెప్తున్నారండి. వినడం వల్ల, తలుచుకోవడం వల్లే కూడా మన పుణ్యాలన్నీ పంటకొచ్చాయని అంటున్నారు. శుకుడు బృహస్పతి దగ్గర విద్యాభ్యాసం చేసి వచ్చాడు. వ్యాసుడు అతనికి వెళ్ళి పెళ్లి చేయాలి అనుకున్నాడు. శుకుడు అంగీకరించలేదు. వ్యాసుడు కలతపడ్డాడు. పెళ్లి పెడాకులు లేకుండా బిడ్డ ఏ బైరాగుల్లో కలిసిపోతాడనని భయపడిపోయాడు. నాయనా అని నయానా బైనా చెప్పి చూశారు వ్యాసుల వారు. ఇన్ని చెప్తున్నా కూడా గురువుగారు విష్ణు భాగవతం వ్రాసాడన్నా, దేవీ భాగవతం వ్రాసాడన్నా అదంతా మా శుకుడి కోసమే. అవన్నీ వ్రాసి వాడి చేత నా చేత చదివించాడు. అయినా సరే శుకుడి ఈ సంసార లంపటంలోకి దిగనుగాక దిగను అన్నాడు. చివరికి జనకుడి దగ్గరికి పంపించాడు. వ్యాసుడు అతన్ని మరా జనకుడే మంత్రం వేసి జనకుడు దగ్గరికి పంపించారనమాట వ్యాసుల వారు, పెళ్లి చేసుకోవట్లేదని చెప్పేసి. అప్పుడు శుకుడు మళ్ళా తండ్రి ఆశ్రమానికి చేరుకున్నాడు. జనక మహారాజు దగ్గర నుండి మళ్ళీ ఆశ్రమానికి చేరుకున్నాడు. ఈలోగా నా చదువు ముగిసింది. వ్యక్తుడవు కమ్మన్న గురు ఆశీస్సులతో నేను బయటికి వచ్చేశాను. జనకుడి హితువుతో నిజ జనకుడి ఆశ్రమం చేరిన శుకుడు అటు తర్వాత తండ్రి ఆశయం మేరకు పీవరి అనే పిల్లను పెళ్లాడాడని, పిల్లల్ని కూడా కన్నాడని, మనవళ్ళు పుట్టారని, మనువడైన బ్రహ్మదత్తుడు రాజయ్యాడని, ఆ పిమ్మట శుకుడు సిద్ధి పొందాడని, పంచభూతాలలోనూ కలిసిపోయాడని చెప్పుకున్నారు. అదంతా నాకు ప్రత్యక్షం కాదు, దృఢమైన వినికిడి కాదు. ఏదో చెప్పారు, ఏదో విన్నాను. కానీ శుకుడు పంచభూతాలలోనూ లీనం అయిపోయాడన్నది మాత్రం నన్ను కృంగదీసేసింది. ఎలాంటి తేజస్సు, ఎలాంటి వర్చస్సు, ఎంత ఒద్దికైన మనస్సు! సిద్ధి పొందడం అంటే మాటలా? అందున యోగసిద్ధి. ఏది ఏమైనా మా శుకుడు జాతకుడు కాబట్టి ఈ దౌర్భాగ్యాలన్నింటికీ అతీతంగా అద్భుతుడు, సుందరుడు, సుశీలుడు, ముక్తుడు అయిపోయాడు. అతనితోనే చదివాను నేను. వాళ్ళ నాన్నగారి శిష్యరికమే చేశాను నేను. ఇదిగో ఇలా పురాణాలు పుక్కిటబట్టి చెప్పుకు బతుకుతున్నాను. కానివ్వండి, సర్వం కాలాధీనం. అలా శుకుడు తనకి కాకుండా పోవడంతో ఓర్చుకోలేకపోయారు. మా గురువుగారు గోడుగోడును విలపించారు. శివుడంతటి వాడు స్వయంగా వచ్చి ఓదార్చాడు. పంచభూతాలలోకి యథారూపానికి విశీర్ణుడైపోయిన ఆ శుకుడు వ్యాసుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడే ప్రతిధ్వనిస్తాడని అనుగ్రహించాడు. తన నీడనే తనయుడుగా గుర్తించుకోమని చెప్పాడు. ఇది జరిగిన వ్యాసుడు దుఃఖాత్ముడై ఉన్న రోజుల్లోనే సత్యవతి ఆయనను స్మరించింది. వ్యాసుడు ఆమెను విడిచి వచ్చేసిన కొన్నాళ్ళకి చేపల కంపుపోయి కస్తూరి వాసనలో వెదజిల్లే తనువుతో యోజన గందిగా వెలుగుందే ఆమెను శంతనుడు పెండ్లాడాడు. శంతనుడు ఆమె యందు 2 బిడ్డల్ని కని మరణించాడు. అందులో ఒకడు తన పేరుగల గంధర్వుడితో తలపడి తల పోగొట్టుకున్నాడు. రెండోవాడికి కాశీరాజు కూతురైన అంబాలిక అనే 2 కన్యలనిచ్చి
పెళ్లి చేశాడు భీష్ముడు. విపరీత కామకలాపాల వల్ల రాజయక్ష్మకు గురై మరణించాడు ఆ రెండో బిడ్డ. రాజ్యం అనాథైపోయింది. తాను తన ప్రతిజ్ఞ తప్ప సింహాసనం ఎక్కను అన్నాడు భీష్ముడు. వయసులో ఉన్న మరదలకు దేవరన్యాయం రీత్యా సద్బ్రాహ్మణుడి వల్ల సంతు కలిగించమన్నాడు. విడవలైన కోడళ్లను యమునుడికి అప్పచెప్పడం అంతగా ఇష్టం లేకపోయింది సత్యవతికి. అయ్యో, నాకు మరో కొడుకుంటే బాగుండు కదా అనుకుంది. అనుకోవడం ఆలస్యంగా వ్యాసుడు స్ఫురించాడు. ఉన్నాడు కదా తొలి సంతానం అనుకుంది. వ్యాసుని తలుచుకుంది. టక్కున వచ్చాడు వ్యాసుడు. ఎదిగిన కొడుకును చూసి సంబరపడింది ఆ తల్లి. వచ్చిన విపత్తు చెప్పి, నువ్వు కూడా నా కొడుకువే కనుక నా కోడళ్ళకి బావగారు అవుతావు. తపశ్శాలివి, పరాశరాత్మజుడివి కనుక నువ్వు బ్రాహ్మణుడివే అవుతావు. ఉభయ తారకంగా దేవరన్యాయాన నీ మరదళ్ళ యందు బిడ్డల్ని కనవయ్యా అని చెప్పింది. ఒక్కగానొక్క కొడుకు తనకి కాకుండా పోయిన దుఃఖంలో తలామునకలై ఉన్న వ్యాసుడు తన ద్వారా పుత్రులు కలగడానికి అంగీకరించాడు. పెద్ద కోడలైన అంబికను అలంకరించి వ్యాసుడు చెంతకు పంపింది ఆమె. వ్యాసుడు ఆమెతో క్రీడించాడు. మరుసటి రోజు ఉదయం తల్లి వద్దకు వచ్చి, అమ్మా, నువ్వు చెప్పినట్లే చేశాను. నీ పెద్ద కోడలు రతి సమయంలో వల్లు నాకు అప్పగించి తాను మాత్రం కళ్ళు మూసుకుంది. ఆ కారణంగా పుట్టే కుర్రాడు అంధుడై పుడతాడు అని చెప్పాడు. సత్యవతి బాధపడిపోయింది. అంధుడు రాజార్హుడు కాదు కదా, కనుక చిన్న మరదలందు ఓ నలుసు కనవయ్యా అంది. అంగీకరించాడు కృష్ణద్వైపాయనుడు. చిన్న కోడలైన అంబాలికను అలంకరించి పంపింది సత్యవతి. ఆ తదుపరి రోజు ఉదయం తల్లిని సమీపించి, అమ్మా, రతివేళ నీ చిన్న కోడలు నన్ను చూసి వెలవెలబోయిన కారణంగా పుట్టేవాడు తేలిమేనుతో పాండురోగిగా పుడతాడు అని చెప్పాడు. సత్యవతి బాధతో సతమతమైపోయింది. ఒకడు అంధుడు, ఒకడు పాండురోగిను. ఇలా కాదు, మంచి మనవడు కావాలి. మరోసారి పెద్ద కోడల్ని అనుగ్రహించరా అబ్బాయి అంది. సరేనన్నాడు వ్యాసర్షి. మళ్ళా పెద్ద కోడలికి నిషేకానికి పురమాయించింది సత్యవతి. ఆ పిల్ల వ్యాసుని తలుచుకుంటూనే కంగారు పడిపోయింది. ఆలోచన చేసి తన బదులు తన దాసీదానిని అలంకరించి వ్యాసుడి వద్దకు పంపింది. తెల్లవారుతూనే తల్లి దగ్గరికి వచ్చాడు వ్యాసుడు. అమ్మ, అపరిమిత పరాక్రమవంతుడు పుడతాడు. అసమాన ధర్మవేత్త అవుతాడు. నీతికి హద్దుగా నిలుస్తాడు. ఎటొచ్చి రాత్రి నీ పెద్ద కోడలు తను రాకుండా తన దాసీదానిని పంపింది. అందువల్లనే చెప్పిన ఉత్తముడు ఆ దాసీదాను కడుపున పుడతాడు అని విన్నవించాడు. హతాశురాలైపోయింది సత్యవతి. ఇంకోసారి అంబాలికతో ప్రయత్నించమంది. ముమ్మారు నీ మాట విన్నాను. 4వ ప్రయత్నం చేయడం దోషమే అవుతుంది. కాబట్టి క్షమించమన్నాడు వ్యాసుడు. శౌనకాదులారా, ఆ విధంగా వ్యాస వీర్యంతో అంబిక యందు జన్మించిన అంధుడే ధృతరాష్ట్రుడు, అంబాలిక యందు కలిగినవాడే పాండురాజు, దాసీపుత్రుడే విదురుడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడికి గాంధారి యందు దుర్యోధన, దుశ్శాసనాది 100 మంది కొడుకులు కలగడం, పాండురాజుకు కుంతి మాద్రుల యందు యమ, వాయు, ఇంద్ర, అశ్విని దేవతానుగ్రహాన ధర్మజ్ఞ భీమార్జున, నకుల, సహదేవులు ఆవిర్భవించడం, గాంధారేయులు కౌరవులుగాను, కౌంతేయులు పాండవులుగాను ప్రసిద్ధులు కావటం, అనంతరం జరిగిన మహాభారత యుద్ధం అన్నీ మీకు తెలిసినవే కదా. తదుపరి కాలంలో వ్యాసుడు కాశీలో ఉంటుండగా ఒకనాడు దురదృష్టవశాన ఆగ్రహోన్మత్తుడే కాశీని శపించాడు. అన్నపూర్ణమ్మ తల్లి ఏమీ అనుకోలేదు. క్రుద్ధుడైన ఆయనను పిలిచి సాధారణంగా భోజనం పెట్టింది. శివుడు మాత్రం రవ్వంత చెల్లించాడు. తనను దూషించినా పట్టించుకునేవాడు కూడా కాదు. కానీ కాశీని తిట్టేసరికి కష్టపెట్టుకున్నాడు. మరొకడు అయితే విజయంతోనో విషమాక్షితోనో హరి అని అనిపించేవాడు. కానీ వ్యాసుడంతటి భక్తుణ్ణి అలా శిక్షించబుద్ధి కాలేదు ఆయనకి. అందుకే కాశీని వదిలిపెట్టి పొమ్మని మాత్రం శాసించాడు. గొల్లుమన్నాడు వ్యాసుడు. కాశీ లాంటి దివ్యక్షేత్రం మరొకటి చూపిస్తే వెళ్ళిపోతా అన్నాడు. డాకిరేమికి వెళ్ళు. ఉత్తరాన కాశీ ఎంతో, దక్షిణాన దాక్షారామం అంతటి పవిత్ర స్థలం అని చెప్పాడు శివుడు. ఇక్కడ నేను విశ్వేశ్వరుడినైతే అక్కడ భీమేశ్వరుడిని, ఇక్కడ అన్నపూర్ణమ్మే, అక్కడ మాణిక్యాంబ, బయలుదేరు అని తొందర పెట్టాడు శివుడు. అయినా సంకోచించాడు వ్యాసుడు. గంగో అని నీళ్లు నమిలాడు. గోదావరి ఉందిలే అన్నాడు శివుడు. గోదావరి 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 అంటూ మననం చేసుకున్నాడు వ్యాసుడు. చాలా మధురంగాను మధుర జలాలను ఆస్వాదించినట్లు అనిపించింది. శివవాక్యానుసారంగా వ్యాసుడు కాశీని వదిలి దక్షిణాదిని గోదావరి మహానది తీరస్థ దాక్షారామం అనే మహాక్షేత్రం చేరాడు వ్యాస మహర్షి. ఇలా
మా గురువుగారి గురించి చెప్పుకుంటూ పోతే అంతుదరి ఉండదు. ఎందుకంటే ఆయన చిరంజీవి కనుక. కొన్నాళ్ళు బతికిన వాళ్ళకైతే కొంత చరిత్ర ఉంటుంది. నిత్యుడి చరిత్రకి అంతేముంటుంది అని ఆపారు సూత మహర్షి. అనంతరం సూతుడు సృష్టి క్రమాన్ని వినిపించసాగాడు. సత్తు అసత్తు రెండూ కూడా తానే అయిన శివుడు ఓం ప్రథమంలో నీళ్లను పుట్టించాడు. అందులో సంకల్పం అనబడే రేతాన్ని స్ఖలించాడు. రేతము జలము సంగమించడం వల్ల నీటిలోంచి ఒక పురుషుడు జన్మించాడు. అతడే నారాయణుడు. నారము అంటే నీళ్ళు అని అర్థం. నారోద్భవుడు కనుక నారాయణుడు అయ్యాడు. అదే సమయంలో శివుడు ఒక గొప్ప అండాన్ని కల్పించాడు. అందులోంచి బ్రహ్మదేవుడు బయటపడ్డాడు. ఆ గ్రుడ్డును 2 భాగాలుగా చేశాడు. పైభాగాన్ని స్వర్గంగానూ దిగువ భాగాన్ని భూలోకంగానూ విభజించాడు. నడిమి ప్రదేశం ఆకాశమైంది. క్రమంగా పైభాగం 7 లోకాలుగాను క్రింది భాగం 7 లోకాలుగాను 7 7 14 లోకాలుగాను ఆవిష్కరించబడ్డాయి. 10 దిక్కులు ఏర్పరచబడ్డాయి. ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయువ్య, ఉత్తర, ఈశాన్య, ప్రాకుల అనబడేవి 8. దిగువన 1, ఎగువన 1 కలిసి 10 దిక్కులు. హద్దులు ఏర్పడగానే మనస్సు, వాక్కు, కామం, క్రోధం, ప్రేమ అనేవి పుట్టాయి. బ్రహ్మ మానసం నుంచి మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు అనే 7 మునులు పుట్టి సప్తర్షులుగా 7 బ్రహ్మలుగా సుప్రసిద్ధులయ్యారు. అనంతరం ఏకాదశ రుద్రుల ఆవిర్భావం జరిగింది. ఆకాశంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు, మేఘాలు, ఇంద్రధనుసు ఇత్యాదులు ఏర్పడ్డాయి. యజ్ఞసిద్ధుల కోసం వేదాలు పుట్టాయి. మంత్రాలు ప్రకటితమయ్యాయి. సర్వజ్యేష్ఠుడు ప్రజాపతి అయ్యాడు బ్రహ్మ. అతని ముఖం నుంచి దేవతలు, రొమ్ము నుంచి పితృదేవతలు, ఉదరం నుంచి మానవులు, మొలలోంచి రాక్షసులు, ఇతరేతరాలైన అనేక ప్రాణులు ఆవిర్భవించడం జరిగింది. అటు పిమ్మట శివానుగ్రహం వల్ల కలిగిన అర్ధనారీశ్వర అవతార దర్శన జ్ఞానంతో బ్రహ్మ స్త్రీ పురుష సృష్టికి పూనుకోగా మనువు అతనితో పాటే శతరూప అనే స్త్రీ నిర్మింపబడ్డారు. వారిద్దరిని దంపతులుగా మసలమన్నాడు బ్రహ్మ. మనువు శతరూప. ఆ తొలి మనువే స్వయంభువ మనువు. అతని కాలం 71 మహాయుగాలు. అంటే మన్వంతర సమయం 71 మహాయుగాలని తెలుసుకోవాలి. మను శతరూపల మనుమడే ధ్రువుడు. ఇతడు 3000 సంవత్సరాలు తపించి సప్తర్షి మండలం పైన శాశ్వత పదం సంపాదించుకున్నాడు. ఆ ధ్రువుడికి ముని మనవడు చాక్షుషువు. చాక్షుషుడి పెద్ద భార్య పుష్కరిణి. ఈమె కొడుకు వరుణుడు. రెండవ భార్య అయిన నడలకు 6 పిల్లలు. వారిలో అంగుడు, సునీధ అనే ఆమెను వరించి ఆమె యందు వేణుడు అనేవాడిని కన్నాడు. ఈ వేణుడు మంచి వాళ్ళందరినీ నానా రకాల బాధించడంతో సారస్వతులనే ఋషులు అతనిని వధించారు. కానీ సునీధ దీనంగా ప్రార్థించడంతో సారస్వతుల వేణుడికి మృతకలేవరపు కుడి చేతిని మదించగా దాని నుంచి పృథువు వెలువడ్డాయి. ఈ పృథువు భూమిని గోరూపాన మలచి పిడుకగా ఔషధులు ఆవిర్భవించాయి. ఈ పృథువే దేవ మానవ రాక్షసులందరినీ కూడా జీవన వృత్తులను ఏర్పాటు చేశాడు. ఇతని 4 కొడుకులలో ఒకడైన ప్రాచీన బర్హిషుడు సముద్రతనయ అనే భార్య యందు ప్రాచేతను అనబడే 10 మంది కొడుకుల్ని పొందాడు. వారు సముద్ర మధ్యం చేరి రుద్ర అధ్యాయం పఠిస్తూ 1,00,000 సంవత్సరాలు శివుడికై తపించాడు. ఈ లోపల భూమి నిండా చెట్లు మొలిశాయి. ప్రజలు క్షీణించిపోసాగారు. ప్రజాక్షేమం కోరిన శివుడు ప్రాచేతసులకు దర్శనమిచ్చి వరాలు అనుగ్రహించి భూమి సంగతి చూడమని చెప్పి అంతర్హితుడయ్యాడు. అడవిగా ఉన్న అవనిని బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రజాక్షేమం విస్మరించి అగ్నిని వాయువుని సృష్టించారా సోదరులు. అనుభూతి ప్రాచేతసుల దాంపత్య ఫలంగానే దక్షుడు పుట్టాడు. అసమాన వీర్యుడా దక్షుడు. కేవలం మనస్సంకల్పం మాత్రం చేతనే కొన్ని రకాల చిరజీవులను స్థిరజీవులను కల్పించాడు. తదనంతరం మైథున సృష్టి నిమిత్తంగా వీరిని అనే ఆమెను మనువాడాడు. ఆ వీరిని యందు హర్యశ్వులు అనే 10,000 మంది కుమారులని కని ప్రజాపతి అయ్యాడు. కొడుకులందరినీ సృష్టినియుక్తులు చేశాడు. కానీ నారదుడి బోధనలకు లోనయ్యి వాళ్ళు 10,000 మంది కూడా సన్యాసుల్లో కలిసిపోయారు. ఇది తెలిసిన దక్షుడు బాధపడ్డాడు. మళ్ళా ప్రయత్నించి సుబలాశ్వులు అనే 1000 మంది కొడుకుల్ని కని వాళ్ళని సృష్టి చేయమన్నాడు.
నారదుడు వీళ్ళకు కూడా ముండనం చేయించి కాషాయాలు కట్టుబట్టేశాడు. అది భరించలేని దక్షుడు నారదుణ్ణి కలిసి, ఇక నీకు సంసారం అనేది ఉండదు, బ్రహ్మచారి వైపో, ఓ స్థలం అంటూ లేకుండా ఈ లోకాన ఆ లోకాన పడి తిరుగు, కలహ భోజనుడి వైపు అని శపించాడు. తాను తిరిగి సంసారంలో కలిసిపోయి 60 మంది అపురూపమైన ఆడపిల్లల్ని కన్నాడు. వారిలో 10 మందిని ధర్ముడికి, 13 కశ్యపుడికి, 2 బ్రహ్మపుత్రుడికి, 4 అరిష్టనేమికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ దక్షపుత్రికల నుంచే దేవరాక్షసాది జాతుల వారంతా ఆవిర్భవించారు. ఇది శ్రీ శివ మహాపురాణం 39వ రోజు పారాయణం. ఈ రోజుతో 5వ సంహిత పూర్తయింది. శివార్పణం. స్వస్తి.